బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణను షేక్ చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తనపై ఆరోపణలు చేసిన ఓ మంత్రి ఇద్దరు కాంగ్రెస్ నేతలపై కోర్టుకు వెళ్తానంటూ ట్వీట్ చేశారు. ఆయన అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు కేటీఆర్. న్యాయపరంగా ఎదుర్కొంటానని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, మొత్తంగా అయితే కేటీఆర్ మరోసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అయితే స్పందించినట్టు మనం చూసుకోవచ్చు. అయితే ఈసారి కాంగ్రెస్ నేతలపై డైరెక్ట్ గా కోర్టుకి వెళ్తానంటూ కూడా ఆయన ట్విట్టర్ ద్వారా చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఒక అఫీషియల్ బ్లాక్మెయిల్ లాగా చూడాలంటారా? తప్పకుండా, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కొందరు కీలక నేతలు అంటే నిన్న A4 గా ఉన్నటువంటి రాధాకృష్ణరావు కూడా చేసినటువంటి అంటే దాన్ని అతను విచారించిన తర్వాత తన యొక్క కొంతమంది బీఆర్ఎస్ నేతల పేర్లు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ సుప్రీమో అంటే కీలక నేత కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఆదేశాలు జారీ చేసిన తర్వాతనే మేము ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కొంతమంది నేతలపై నిఘా పెట్టామని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో సో మొదటిసారి కేటీఆర్ తెలంగాణ భవన్ లో సికింద్రాబాద్ పార్లమెంట్ సమీక్ష సమావేశంలో స్పందించారు. ఒకరిద్దరు లుచ్చాగాళ్ల ఫోన్ ట్యాపింగ్ చేస్తుండొచ్చేమో కానీ వందల ఫోన్లు ట్యాపింగ్ అయితే చేయలేదని చెప్పేసి కూడా తను చెప్పిన సందర్భం కనిపించింది. తర్వాత అతనిపై వస్తున్న ఆరోపణలు ముఖ్యంగా కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేందర్ రెడ్డి నిన్న డీజీపీని కలిసి నా ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని చెప్పేసి కూడా ఫిర్యాదు చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ కు చెందినటువంటి ఒక మంత్రి మహిళా మంత్రి ఆమె కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ముఖ్యంగా ఈ సినిమా సెలబ్రిటీస్ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయడానికి సిగ్గు కూడా లేదా అని చెప్పేసి కూడా తను వ్యాఖ్యానించిన సందర్భంలో దానికి కేటీఆర్ ఈ రోజు కొద్దిసేపటి క్రితమే తను ఎక్స్ లో కొన్ని పోస్ట్ చేశాడు వ్యాఖ్యలు. సో దానికి సంబంధించి నాపై కొందరు ఇద్దరు కాంగ్రెస్ నేతలు ఒక మంత్రి ఇలా అసత్యపు ఆరోపణలు చేస్తున్నారు, ఖచ్చితంగా హైకోర్టుకు వెళ్లి వాళ్ళపై లీగల్ గా పోరాటం చేస్తానని చెప్పేసి కూడా అతను ఎక్స్ లో పోస్ట్ చేశాడు. ఏదైనప్పటికీ కూడా ఒకవైపు కొందరు నేతలు పేర్లు బయటకు వస్తాయని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో ఇంకోవైపు అసత్యపు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు అంటూ తాను ఎక్స్ లో పోస్ట్ చేశారు. కాబట్టి చూడాలి ఇది ఎటు దారి తీస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు విచారిస్తే మాత్రం ఖచ్చితంగా కీలకమైన నేతలు అందరూ కూడా వాళ్ళు నోటీసులు ఇస్తారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో సో కేటీఆర్ ఈ సమయంలో ఇలా హైకోర్టుకు వెళ్లి ఎవరైతే ఇలా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి నేరుగా నాపై ప్రచారం చేస్తున్నారో సో వాళ్ళపై లీగల్ గా పోరాటం చేస్తానని చెప్పేసి కూడా చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మాత్రము కొంత బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొందరు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేతలు చెప్పిన అతను బట్టే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఎస్ఐబిలో పనిచేశారో ఆ నేతలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి చేశారని చెప్పేసి కూడా విచారణలో బయటపడుతున్నాయి. సో ఒక్కొక్కటి కూడా ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు ఏంటి అనేది కూడా ఒక్కొక్కటి విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో సో ఈ సమయంలో ఖచ్చితంగా ఒక రేపో మాపో బీఆర్ఎస్ నేతలకి నోటీసులు కూడా జారీ చేస్తారని చెప్పి చెప్తున్న సందర్భంలో ఒక్కసారిగా కేటీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేసి ఈ విధంగా కోర్టుకు వెళ్తాను వారిపై న్యాయపరంగా ఎదుర్కొంటానని చెప్పేసి దాన్ని బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది బ్లాక్మెయిల్ గానే చేస్తున్న రాజకీయాలు అనుకోవచ్చు. సత్తాజ్ సైదులు ఒకసారి మనం ఆ ట్వీట్ లో క్లియర్ గా చూసుకుంటే ఇద్దరు క్షమాపణలైనా చెప్పాలి లేకపోతే నేను డైరెక్ట్ గా కోర్టుకు వెళ్తాను అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే కాంగ్రెస్ నేతలు ఈ ట్వీట్ పై ఎట్లా స్పందించే అవకాశం ఉందనుకోవచ్చు? తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు అధికారులందరినీ కూడా విచారణ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఉన్నారు దీని వెనుక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనుక అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మంత్రులందరూ కూడా స్పందిస్తూ వస్తున్నారు. తమ ఫోన్లని చూశామన్న నిన్న మాజీ పిసిసి అధ్యక్షుడు ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పేసి కూడా తనే స్వయంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.